మీరు చెప్పండి సార్, ఒక పక్క ప్రభుత్వము సుందరీకరణ, మూసీని ప్రక్షాళన చేయాలి అనుకుంటుంటే, మరోవైపు ఒక పెద్ద మాఫియాలా తయారయ్యి కొన్ని ఇప్పటికే నాకు తెలిసి కొన్ని వందల ట్యాంకర్లు కొన్నేళ్లుగా పోసేసుండాలి ఈ పాటికి అందులో వ్యర్థాలను. ఇలా నాశనం చేయటం మనకు భగవంతుడిచ్చినటువంటివి ఇవన్నీ గూడా న్యాచురల్ రిసోర్సెస్. వీటన్నిటిని నాశనం చేతులారా చేసుకొని, మన ఆరోగ్యాల్ని, లేకపోతే మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకుంటున్నామా పిల్లల భవిష్యత్తుతో పాటు? మనిషి డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించి వ్యాపారం చేసి సంపాదించాలి. కానీ ఈ విధంగా ఇంత క్రూరంగా రాక్షసులు కూడా ఇలాంటి పని చేయరు. నిజంగా ఇక్కడ చూడండి, అతి సమీపంలో సంవత్సరంలో 1-2 సార్లు హై అఫీషియల్స్ వచ్చే ప్లేస్ ఇది. అవును, బాపు ఘాట్ దగ్గరికి ముఖ్యమంత్రి, గవర్నరు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది వచ్చే చోటు ఇది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఒకటేమనిపిస్తుందంటే, దీని వెనుక ఏదో పెద్ద హస్తం ఉంది. ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. అక్కడ పైపు పెట్టి ఈ ఏదైతే మూసి అని అంటామో, ఈ నదులు కలిసే ఈ సంగమం లాంటిది ఇది. ఒక మంచినీరు పైనుంచి వస్తుంటే ఇక్కడ కలుషితం చేసు, మామూలు కలుషితం కాదు ఇది, రసాయనాలు తెచ్చి ఇందులో వదలడం ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. రాత్రి స్థానికులు ఎంతో కాలం నుంచి వీళ్ళు కష్టపడుతుర్రో పాపం, నిద్రాహారాలు మాని రాత్రి పట్టుకుంటే తెలిసింది విషయం. అక్కడ భూమి చూస్తే ఏ విధంగా తయారైందో, అవి వజి భూమి, పొలము, మట్టి తన రంగు మారిపోయింది పూర్తిగా. అందులో ఆ నీళ్ళల్లో పోసిన తర్వాత ఇవి ప్రవహిస్తూ హైదరాబాద్ నగరం నుండి నల్గొండ జిల్లాకు చేరుతున్నది వాటర్. అక్కడ వరి పొలాలకు చేరుతున్నది.